చేతి వృత్తి పనివారికి ఈ పీఎం విశ్వకర్మ పథకం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని సంగతి మీ అందరికీ తెలుసు. చాలామంది అప్లై చేసుకుంటూ ఉన్నారు ఈ అప్లికేషన్స్కి. అయితే చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ మేము సెల్ఫ్గా అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు, అంటే మా అంతటా మేము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా సిఎస్సి సెంటర్కి వెళ్లకుండా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చేసుకోవచ్చండి. కాకపోతే మీ మొబైల్ నెంబర్, అంటే మీ ఆధార్కి లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబరు మీరు సిఎస్సిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట ఫస్ట్. అప్పుడు మీరు సొంతంగా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు సొంతంగా బెనిఫిషరీ లాగిన్కి వెళ్ళి చేద్దామని చెప్పేసి చూసినా సిఎస్సి నుంచి కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒక ఎర్రర్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే మీరు సెల్ఫ్గా చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ మీరు సిఎస్సిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట, అంటే పిఎం విశ్వకర్మ పోర్టల్కి. అప్పుడు మీరు సెల్ఫ్గా అయితే చేసుకోవచ్చు. సెల్ఫ్గా చేసినా ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది అవసరం అనమాట. బయోమెట్రిక్ అనేది వేయకపోతే మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వు, ఈ పథకానికి అప్లై చేసుకోలేరు. అయితే ఇంకా కొంతమంది ఈ అప్లికేషన్స్కి అయితే మేము ఆల్రెడీ సబ్మిట్ చేస్తామండి, మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా ఏ అప్డేట్ కూడా లేదండి. అప్లికేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి. ట్రైనింగ్ సెంటర్లో త్వరలో ఇస్తారట, అంటే కొన్ని చోట్ల పెట్టామని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అయితే కొన్ని చోట్ల ఇంకా చాలా వరకు అయితే ట్రైనింగ్ సెంటర్లు అనేది ఏర్పాటు చేయలేదట, చేస్తారట. వచ్చిన తర్వాత, అంటే ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకొక వీడియో చేసి మీకు ఏంటి అనేది చెప్తాను. ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మేము ఎక్కడికైనా ఫార్వర్డ్ చేయాలా, లేదంటే ఎక్కడికైనా ఫిజికల్గా డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకెళ్లాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లు ఇచ్చిన తర్వాత అక్కడికి మనం తీసుకెళ్లవలసి ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడ పెడతారు, ఏంటి, ఎక్కడెక్కడ, ఏ జిల్లాలో అనేది మనకి ఇంకా ముందు అయితే తెలుస్తుంది. అయితే ఈరోజు ముఖ్యంగా సెల్ఫ్గా ఏ విధంగా చేసుకోవాలి, సిఎస్సిలో మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఏ విధంగా చేస్తారు, తర్వాత మనం బెనిఫిషరీ పోర్టల్లో ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు చెప్తాను. అయితే ఈ పథకానికి మీరు పూర్తిగా అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలనేది వీడియోస్ కూడా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే పైన టాప్ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో లింక్ సిఎస్సి ద్వారా ఏ విధంగా చేసుకోవాలనేది. ఒకసారి మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అసలు మొబైల్ నెంబర్ ఏ విధంగా రిజిస్టర్ చేస్తారు ఈ సిఎస్సిలో, మనం ఓన్గా ఏ విధంగా వెళ్ళాలి, ఏ ఆప్షన్ ఎంచుకోవాలనేది ఈరోజు మీకు కొద్దిగా క్లియర్గా అయితే చెప్తాను. జాగ్రత్తగా వినండి. పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, ఇది పిఎం విశ్వకర్మ పోర్టల్ అనమాట. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఎవరైనా ఇప్పుడు సెల్ఫ్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ లాగిన్కి అయితే వెళ్తారు. లాగిన్కి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ అని చెప్పేసి ఉంది. ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ప్లస్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఏమడుగుతుంది, ఇక్కడ చూడండి, ప్లీజ్ లాగిన్ విత్ సిఎస్సి, అంటే సిఎస్సి నుంచి కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. అయితే మీరు సిఎస్సి లేకుండా మీరు ఈ బెనిఫిషరీ పోర్టల్లో ఏ విధంగా చేసుకోవాలి అంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా సిఎస్సిలో మీ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అయితే దాన్ని వాళ్ళు ఎలా రిజిస్టర్ చేస్తారు, సిఎస్సి వాళ్ళు ఇక్కడ లాగిన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ సిఎస్సి లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని సిఎస్సి రిజిస్టర్ ఆర్టిసన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే మీకు సిఎస్సి ఐడి అయితే అడుగుతుంది అనమాట. అంటే వాళ్ళు సిఎస్సి వాళ్ళు చేసేటప్పుడు కామన్గా వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఈ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇచ్చి లాగిన్ అవుతారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, లాగిన్ అయిన తర్వాత మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి అడుగుతున్నారు. నో అని చెప్పేసి క్లిక్ చేద్దాం. తర్వాత మీకు ప్రీవియస్గా ఏమైనా లోన్స్ ఏమైనా వచ్చాయా, స్వానిధి కానీ, పిఎంఈజీపీ కానీ, ముద్ర కానీ, ఇవన్నీ అది కూడా నో అని చెప్పేసి ఇచ్చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. యాక్చువల్గా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయడానికి కూడా ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చి మనం రిజిస్టర్ అయితే చేయాలి. తర్వాత ఏ ఆధార్కి లింక్ అయి ఉంది ఈ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఉన్న క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తాం. ఇక్కడ టిక్ చేసుకొని కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకొని ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేసాం అనుకోండి, ఈ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిపోద్ది అనమాట. అంటే పిఎం విశ్వకర్మకి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది, బయోమెట్రిక్ అడుగుతుంది అనమాట. అంటే బయోమెట్రిక్ వేయమని చెప్పేసి అడుగుతుంది. అంతవరకు ప్రాసెస్ అయితే మనం చెయ్యాలి సిఎస్సిలో, అంటే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవడం కోసం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ చేయగానే బయోమెట్రిక్ అడుగుతుంది. అక్కడతో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిపోయినట్టే. అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్కి అయితే వద్దాం. ఒకసారి హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు అనమాట. అంటే సిఎస్సితో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఒకసారి మనం సిఎస్సిలో రిజిస్టర్ చేస్తాం కదా మన మొబైల్ నెంబరు, అప్పుడు మీరు అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళి అప్పుడు మీ మొబైల్ నెంబరు ఏదైతే రిజిస్టర్ చేయించారో సిఎస్సిలో మీ మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్
నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చాని ఇచ్చి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు సిఎస్సి లాగిన్ అయితే అడగదు, బయోమెట్రిక్ అయితే అడుగుతుంది అనమాట. అప్పుడు మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు. బట్ సెల్ఫ్గా చేసుకోవాలన్నా సరే బయోమెట్రిక్ డివైస్ అయితే కావాలి. ఎందుకంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాలి, లేకపోతే అవ్వదనమాట. కాకపోతే ఈ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా సిఎస్సి సెంటర్లో అక్కడైతే రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీలో ఇన్కేస్ ఎవరైనా సిఎస్సి లేకుండా మేము సొంతంగా చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసేస్తాను. అప్పుడు మీరు ఓన్గా అయితే చేసుకోవచ్చు అనమాట, సెల్ఫ్గా. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, మేము ఓన్గా చేసుకోలేమా అని చెప్పేసి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.